కాబట్టి మీరు సమాధానమనుబంధము చేత సమాధానము, సంఘములో ఐక్యత, సమాధానము. అంతేకాని సంఘములో ద్వేషానికి, పగకు, అసూయకు, కుట్రకు అవకాశాలు ఇవ్వలే. ఒకప్పుడు మీరు లోకములో ఉన్నప్పుడు మీరు అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, కలహాలున్నాయి, అన్ని ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి బాప్తిసం ద్వారా మీరు పరిశుద్ధులుగా చేర్చబడ్డారు. సంఘములో, దేవుని సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు మీకు ఆ ద్వేషం ఉండకూడదు, ఆ పగ ఉండకూడదు, ఆ అసూయ ఉండకూడదు. నూతన స్వభావము, నూతన జీవితము అనంటే నిజంగా ప్రేమ దేవుని వాళ్ళారా, సంఘములో ఆ విధంగా ఉంటున్నారా? దేవుని సంఘములో ఆ విధంగా ఉన్నారా అంటే మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. ద్వేషం ఉందా? సంఘానికి సంబంధించిన వారు కాదని వెలుపుట వారు. పగ ఉందా? సంఘానికి సంబంధించిన, దేవుని సంఘానికి సంబంధించిన వారు. అసూయ ఉందా? దేవుని సంఘానికి సంబంధించిన, మునుపు అనంటే మారనప్పుడు, సంఘంలో చేర్చబడినప్పుడు, బాప్తిసం తీసుకోనప్పుడు మీరు భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. అప్పుడు మీరు ద్వేషం ఉంది, పగ ఉంది, అసూయ ఉంది, జారత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, అన్నీ ఉన్నాయి. మరి దేవుని యొద్దకు ఎందుకు వచ్చారు మీరు? వాటన్నిటిని వదులుకొనే, తీసివేసుకొనే ఇప్పుడు దేవుని సంఘములో చేర్చబడ్డారు. ఈ సంఘము పరిశుద్ధులకే నిలయం. యేసుక్రీస్తు వారు ఎవరండి? పరిశుద్ధుడు, నిష్కలంకుడు, ఎటువంటి పాపము లేనివాడు. కాబట్టి సంఘములో చేర్చబడినటువంటి వారు పరిశుద్ధులు. అపవిత్రతకు తావు లేదు సంఘములో. కాబట్టి సంఘము ఎలా ఉండాలి ఏంటి అనేది పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెబుతూ, మీరు సమాధానమనుబంధము చేత సమాధానం కలిగి ఉండాలి.